ప్రైజ్ లార్డ్ అందరికీ. మనము జీవితంలో బాగా పరిచయం ఉన్న ఈ కీర్తన 91. అది మనం చాలా పరిస్థితుల్లో ఆ కీర్తనని చదువుకొని ధైర్యం కోసం కొన్నిసార్లు, లేకపోతే మనం బాధలో ఉన్నప్పుడు కొన్నిసార్లు, రాత్రులు పడుకునే ముందు ఇలాగా మన ప్రొటెక్షన్ కోసం, మన మన ఇన్నర్ వెల్ బీయింగ్ కోసం మనం ఈ కీర్తనలు చదువుతూ ఉంటాం. కానీ ఆ మొదటి వచనంలో ఏదైతే రాసిందో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని ఉంది. ఈ నివసించువాడే అన్న వర్డ్ ఒరిజినల్గా హీబ్రూలో యషాబ్ అని ఉంటుంది. అంటే నివసించువాడే అని ఉంది కాబట్టి అది స్టిల్ కామ్నెస్గా దేవుని ప్రెజెన్స్లో వెళ్ళి ఆయనతో ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఉండడం అనమాట. అంతేగాని ప్రార్థనలోకి వెళ్ళిన ప్రతిసారి ఏదో అడగడము, లేదా దేవుని నుంచి ఏదైనా ప్రతిఫలము, లేకపోతే ఆ ఫ్రూట్ ఏదైనా పొందుకోవడము, దీని గురించి మాట్లాడలేదు. కానీ ఆయనతో రిలేషన్షిప్లో ఉండడం, వెళ్ళి నివసించడం, ఏదో టెంపరీగా వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. కానీ ఆయనతో అలాగ కామ్గా ఉండి ఆయన దగ్గర నుంచి ఆన్సర్, లేకపోతే ఇంటిమేట్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం గురించి ఇది మాట్లాడుతూ ఉంది. మనము అది చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న ఈరోజు. ఎందుకంటే ఈ వాక్యం చదువుతాం కానీ అది నివసించు వాడే అంటుంది. అంటే అదొక క్లాజ్ అనమాట. అలా చేసినప్పుడే ఆ కీర్తన మొత్తం వర్తిస్తుంది మనకి. కాబట్టి మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనము ఆయన ఇచ్చే ఫ్రూట్స్ని, లేదా ఆయన ఇచ్చే పర్క్స్ని చూస్తున్నామా, లేదా ఆ ఇచ్చే ఆయనతోనే మన రిలేషన్షిప్ గురించి మనం వెయిట్ చేస్తున్నామా? సో ఇదే మన ప్రశ్న అయి ఉండాలి ఈరోజు. ఎందుకంటే మనం ప్రతిసారి ప్రతిఫలం కోసమే ప్రార్థనలోకి వెళ్తాము, ఆన్సర్ వినకుండా ఆయనకి వచ్చేస్తాం. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించండి. అలాగే మనం ప్రార్థనా గదిలోకి వెళ్ళిన ప్రతిసారి ఆయన ఇచ్చే ప్రతిఫలం కాకుండా ఆయనతోనే మన సంబంధం ఏర్పడేలాగా పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకుందాం.